సార్ మీకు ఫోన్ చేసింది నేనే సార్. మీరేనా? చెప్పండి, ఏమైంది? సార్ మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు సార్. అవునా? చెప్పండి, ఏమేమి కంపించకుండా పోయాయి? నేను దాచుకున్నవన్నీ పోయినాయి సార్. మా నగలు, డబ్బు అన్నీ పోయినాయి సార్. మా ఫ్యామిలీ అంతా చాలా టెన్షన్ పడుతున్నారు. సరే మేడం, కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాంలేండి. సార్ దయచేసి కొంచెం త్వరగా పట్టుకోండి సార్. ఆ డబ్బు, నగలు ఇవన్నీ మాకు అవసరం సార్. మేడం, కొద్దిగా ఇలా రండి. చూడండి మేడం, ఇలా చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మేడం. మీ కేసు ముందుకు వెళ్ళాలంటే కొంచెం కోఆపరేట్ చేయాలి. మరి అర్థం కాలేదు సార్. మీరు కోఆపరేట్ చేస్తే అంటే మా స్టాఫ్ కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాలి కదా మేడం. సరే సార్. ప్రజలకు న్యాయం చేయవలసిన పోలీసులే ఇలా అన్యాయానికి పాల్పడితే సామాన్య ప్రజలు ఎవరు నమ్మాలి? మనుషులు ఇలా ఎందుకు మారిపోతున్నారు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 100 మంది పేదవాళ్ళకు సహాయం చేయబోతున్నాం. ఒక పెద్ద వ్యక్తి ఇక్కడ కూర్చున్నారు. ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం, పదండి. తాతగారు, మీరు ఎప్పుడు భోజనం చేశారు? నేను భోజనం చేసి 2 రోజులు అవుతుంది బాబు. అవునా తాతగారు? ఇలాంటివి విన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. ఇలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మన వంతు సహాయం చేద్దాం. ఇప్పుడు తాతగారికి భోజనం ఇద్దాం. ఇది తీసుకోండి తాతగారు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. ఇక వేరే వ్యక్తి దగ్గరికి వెళ్దాం, పదండి. కట్. ఓకే, ఆఫ్ అయిందా? ఓకే బ్రో, కెమెరా ఆఫ్ అయిపోయింది. సరే. తాతగారు ఏం చేస్తున్నారు? ఆకలిగా ఉంది బాబు, అందుకే. భలేంటోలే, అది ఎలా ఇవ్వండి. ఈ భోజనం ఇంకా 100 మందికి ఇవ్వాలి. ఇదిగోండి, ఈ యాపిల్ తీసుకొని తినండి. ఈ రోజుకి సర్దుకుపోండి. మంచి చేయడం ముఖ్యమా లేదంటే మంచివాడిగా నటించడం ముఖ్యమా? కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనక ఇంకొకలా. మనుషులు ఎలా ఎందుకు మారిపోతున్నారు? నాన్న ఒకసారి ఆగు. అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసావేంటి? నువ్వు టిఫిన్ తినలేదు కదరా నాన్న, అందుకే టిఫిన్ బాక్స్ తెచ్చాను. అమ్మా, నేను చిన్నపిల్లని కాదు, ప్రతిసారి నా వెనక వచ్చి విసిగించుకో. నీ ఆరోగ్యం కోసమే కదా నాన్న. అయినా నువ్వు ఇక్కడ వరకు వచ్చేయాలమ్మా. నా విషయంలో తల దూర్చొద్దు, నేను ఎవరు తింటానులే. అలా అంటావేంట్రా నాన్న, నీకోసమే కదా కష్టపడుతున్నాను. నేను కష్టపడమని చెప్పానా? సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. ఎన్నో అనర్థాలు చూశాను, ఇప్పుడు ప్రేమకు విలువ ఇవ్వకపోవడం కూడా చూస్తున్నాను. మన కోసం ఎన్నో త్యాగాలు చేసే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ఈజీ అయిపోయింది? అసలు మనుషులు ఇలా ఎందుకు మారిపోతున్నారు? వచ్చేసావా అమ్మా? ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఈరోజు కొన్ని విషయాలు చూశానమ్మా. ఏమిటవి? న్యాయం చేయవలసిన పోలీసు లంచం తీసుకుంటున్నారు. ఇంకొందరు పేరు కోసం మంచివారుగా నటిస్తున్నారు. మరికొందరు తమ కోసం కష్టపడే తన తల్లినే బాధపెడుతున్నారు. నేను చూసినవి కొన్ని మాత్రమే, కానీ బయట మోసాలు, అన్యాయాలు, హింసలు, రేపులు, చీటింగ్లు, కుటుంబ గొడవలు ఇలా చాలా జరుగుతున్నాయి. అసలు మనుషులు ఇలా ఎందుకు మారిపోతున్నారమ్మా? మనిషి చట్టాన్ని మోసం చేయగలడు, ప్రజల్ని మోసం చేయగలడు, కుటుంబాన్ని మోసం చేయగలడు, కానీ తమ మనస్సాక్షిని, ముఖ్యంగా మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తని మోసం చేయలేడు. అర్థం కాలేదమ్మా. అయితే శ్రద్ధగా విను. మనిషి తమ పనులకు ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు అని అనుకున్నప్పుడు చెడు మొదలవుతుంది. ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నప్పుడు ఇలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటంతటికీ సమాధానం ఒక్కచోటే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందమ్మా? మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాల్లో దొరుకుతాయి. భగవద్గీతలో దేవుడు సమస్త జీవుల హృదయాల్లో ఉన్నాడు అని చెప్పబడింది.
18వ అధ్యాయం 61వ శ్లోకం. బైబిల్లో దాచబడినది ఏదీ బయటకు రాకుండా ఉండదు. అలాగే రహస్యంగా చేసిన పనులు ఏదో ఒక రోజు అందరికీ స్పష్టంగా తెలుస్తాయి. లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వాక్యం. ఖురాన్లో ఒక మనిషి రవ్వంత మంచి పని చేసినా రవ్వంత చెడు పని చేసినా అది చూపబడుతుంది అని ధార్మిక శాస్త్రాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అంటే అమ్మా, మనం ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు కూడా గమనించేవాడు ఒకడున్నాడా? అవును, మనం ఒంటరిగా చేస్తున్నా 100 మందిలో చేస్తున్నా, చీకట్లో చేస్తున్నా వెలుతురులో చేస్తున్నా, ఇంట్లో చేస్తున్నా బయట చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే మనల్ని గమనించేవాడు ఒకడున్నాడు. ఒకరోజు లెక్క తీసుకుంటాడు. ఏంటి, ఒక్కడా? అంత శక్తివంతుడా? ఖచ్చితంగా. ఒక బిల్డింగ్ చూసి ఎంత బాగా నిర్మించారో అని ఆశ్చర్యపోతున్నామే, మరి ఈ ఆకాశాన్ని, దాని కింద ఉండే నేలను, దాని మీద నివసించే పక్షులు, చెట్లు, జంతువులు, మనుషులు, పైకి చూడగానే కనిపించే నక్షత్రాలు, వాటి సమూహం, ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న సృష్టికర్త ఇంకెంత శక్తివంతుడై ఉండాలి? అవును, నిజమే. కానీ ఇదంతా ఒక్కడే చేస్తున్నాడా అమ్మా? అవునమ్మా. బస్ సురక్షితంగా నడవాలంటే డ్రైవర్ ఒక్కడే అని ఎలా చెప్తున్నామో, స్కూల్ సక్రమంగా నడవాలంటే హెడ్ మాస్టర్ ఒక్కడే అని ఎలా అంటున్నామో, ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఒక్కడే అని ఎలా భావిస్తున్నామో, అలాగే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని అంత బలంగా నమ్మాలి. అవునమ్మా, ఒక బస్కి 2 డ్రైవర్లు స్టీరింగ్ పెట్టుకోవడం ఎప్పుడు చూడలేదు. అలాగే మా స్కూల్కి 2 హెడ్ మాస్టర్లుంటే మా స్కూల్ సక్రమంగా నడిచేదే కాదు. అలాగే ఆయనకు పుట్టుక, మరణం, సంతానం, ఆకలి, నిద్ర, బాధ వంటివేమీ ఉండవు. అవన్నీ ఉంటే మనిషి అవుతాడు గాని దేవుడు కాలేడు. దేవుడికి అటువంటి బలహీనతలు ఉండవు కదా. అది సరే, ఇవన్నీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాల్లో ఉన్నాయా అమ్మా? అసలు సందేహమే లేదు. నేను చెప్పిన ప్రతిదీ మన ఉమ్మడి గ్రంథాల్లో ఉన్నాయి. అలాగే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ అన్న, బైబిల్లో యెహోవా అన్న, ఖురాన్లో అల్లా అన్న. భాష మారుతుందే కాని భావం మారదు. మన ఆలోచనలు వేరైనా, మన రూపురేఖలు వేరైనా, మనలో ప్రవహించే రక్తం ఒకటే. మనమంతా ఒక్కటే. ఒక మనిషిలో చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే అతని హృదయం బలంగా ఉండాలి, లేదా ఒకరిపై భయమైనా ఉండాలి. మనిషి బలహీనుడు. ఆనందం వస్తే దాచుకోలేడు, బాధ వస్తే తట్టుకోలేడు. కాబట్టి ఆ ఏకైక సృష్టికర్తకు భయపడాలి. ముఖ్యంగా ఆయన చూస్తున్నాడు, మనం చేసే పనులకు ప్రతిఫలం ఇస్తాడు అన్న భావన కలిగి ఉండాలి. చెడు చేస్తే భయంకరమైన శిక్షకు గురి చేస్తాడు అన్న భయం ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో పేరుకుపోయిన చెడును తొలగించగలుగుతాం. మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే అందరూ బాగుంటారు. మనందరి దేవుడు ఒక్కడే, మనందరి ధర్మం ఒక్కటే, మనందరం ఒక్కటే. జై హింద్.